సావధాన్. తీసేసి కట్టుకోవాలి. కింద పడుతుంది అది పొడి ఇంకోటి కొట్టండి మేడం, గట్టి కొట్టండి. గట్టిగా అయితే పొడి పైన పూర్తి తీయలేదు. नायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाये तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। बोलो स्वतंत्र भारत माता की जय। గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది యాజ్ రీజనల్ మేనేజర్ నా ఫస్ట్ ఫ్లాగ్ హోయిస్టింగ్. ఇది నిజామాబాద్ రీజన్లో మీ అందరి మధ్య నేను ఫ్లాగ్ హోయిస్టింగ్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఏంటంటే గణతంత్ర దినోత్సవం అంటే మనకింతకుముందు మనము కానీ మన దేశం కానీ ఆధిపత్యంలో ఉండింది. డొమినియన్, దాన్ని డొమినియన్ అనేవాళ్ళు. ఆ డొమినియన్ అంటే ఆధిపత్యంలో మనము ఒక
రూల్ కింద, ఒక బ్రిటిష్ రూల్ కింద, ఒక ఆధిపత్యం కింద మనము ఉండేవాళ్ళం. అది రిపబ్లిక్గా మారడం జరిగింది. రిపబ్లిక్ అంటే ప్రతిదీ కూడా ప్రజలు ఎన్నుకున్న ఆధిపత్యాన్ని, ప్రజలు మనం ఓటేస్తూ ఉన్నాము, ప్రతిదినాలు ఎన్నుకుంటా ఉన్నాము. సో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు, మనం ఇప్పుడు ఓటేస్తే కానీ ఆ పార్టీ పవర్లోకి, ఆధిపత్యంలోకి రావట్లేదు. సో ప్రజల గవర్నమెంట్, ఇట్స్ గవర్న్ బై పీపుల్ అనేదే రిపబ్లిక్ అర్థం. సో ఈ గణతంత్ర దినోత్సవం, 76వ గణతంత్ర దినోత్సవం మనకి ఒక స్వాతంత్రం వచ్చింది అంటే మన అథారిటీ తోటి, మన పవర్ తోటి గవర్నమెంట్ నడుస్తుంది అనే అధికారంతో మనము ఈ గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటా ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే మీ అందరికి తెలుసు, మన ఆర్టీసీకి వచ్చినట్లయితే మనము 1932లో ఏదైతే నిజాం సంస్థ నుంచి మనము ఆర్టీసీ టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఒక చిన్న ఒక బస్సు తోటి మొదలైన ఆర్టీసీ ఇవాళ చూసినట్లయితే సుమారుగా మనము ఒక 10,000, ఒక 10,000 ఆర్టీసీ బస్సులు మనం ఇప్పుడు మన సంస్థలో, ఇంతకుముందు ఎక్కడైతే 20-25,000 మన ఉమ్మడి ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నప్పుడు ఉన్న బస్సుల సంఖ్య ఇప్పుడు చూసినట్లయితే మనము 11,000, సుమారు 10-11,000 మధ్యలో మనం ఆర్టీసీ బస్సులను నడపడం జరుగుతూ ఉంది. అండ్ చాలా విజయవంతంగా మనం తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న తర్వాత మనం విజయవంతంగా ఈ సంస్థను మళ్ళీ మనము ప్రాఫిటబుల్, మనము రెవెన్యూ ఎక్కువ పెంచుకొని, మన ఆదాయం ఎక్కువ పెంచుకొని మనము మంచి బాటలో నడుస్తూ ఉంది, బంగారం బాటలో మన సంస్థ నడుస్తూ ఉంది. మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు మనము ఈవెన్ మహాలక్ష్మి స్కీమ్స్ కూడా పెట్టి మనకి గవర్నమెంట్ రీఇంబర్స్ చేయడము, మన ఆర్టీసీని ఇంకా ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. దానికి కూడా మనం సహకరిస్తూ, మనం అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా సహకరిస్తూ మనము ఇప్పుడు చూసినట్లయితే మన ఆర్టీసీ కూడా ఎక్కడైతే మనము నష్టాల్లో ఉన్న సంస్థని ఇప్పుడు లాభాల బాటలోకి మనం నడుస్తూ ఉన్నాము, కోట్ల లాభాల్లో మనం ఉంటా ఉన్నాము. సో ఈ విధంగా మనకి ఆర్టీసీ నడుస్తున్నప్పుడు మనము ఆర్టీసీలో నా విన్నపం ఒకటే, ఇక్కడ అందరు ఉన్నారు, ఎవరెవరు వేరే వేరే పాత్రలు, నేను రీజనల్ మేనేజర్ పాత్రగా నేను నా స్థాయికి, నా రోల్కి నేను న్యాయం చేయాలి. అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర, ఇప్పుడు కండక్టర్ కానీ ఆయన పాత్ర డబ్బులు సంపాదించడము సంస్థకి, డ్రైవరు ఏంటంటే డబ్బులతో పాటు అది సురక్షితంగా ప్యాసింజర్స్ని వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చడము. తర్వాత క్లరికల్ పోస్ట్ అయితే నా సీట్లో కేసు వస్తే అది ఎంత త్వరగా నేను దాన్ని ఆ కేసుని డిస్పోజ్ చేయాలి, కేసుని నేను ముందుకు తీసుకెళ్ళి దాన్ని క్లోజ్ చేసే పద్ధతిలో ఉండాలి అనేది ఇక్కడంతా ఈవెన్ క్లరికల్ క్యాడర్ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఆఫీసర్స్, పర్సనల్ ఆఫీసర్ వాళ్ళ డ్యూటీ, తర్వాత మెకానికల్ ఇవాళ 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నామండి ఆర్ఎం ఆఫీస్లో. సో సుమారుగా ఇక్కడ ఎంప్లాయీస్, ఆర్టీసీ ఎంప్లాయీస్ చూసినట్లయితే సుమారుగా 2,500 మంది వరకు పనిచేస్తూ ఉన్నారు ఈ జిల్లాలో. సో ఈ సంస్థని ఇంకా ముందుకు తీసుకెళ్తానని ఇక్కడున్న ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరి ముందు, మా ఆర్ఎం ఆఫీస్ వాళ్ళ ముందు చెప్పడం జరిగింది. ఇక్కడ బాగా చేస్తూ ఉన్నారు, ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళ పాత్ర నిర్వహిస్తూ మంచిగా పనిచేస్తూ ఉన్నారు. దాని ఇంకా ఈ సంస్థని, ఈ జిల్లాని, స్పెషల్గా నిజామాబాద్ జిల్లాని ఒక మంచి స్థాయికి తీసుకెళ్తామని హామీ ఇస్తూ ఉన్నాను. తర్వాత ఈ సందర్భంగా నేను చెప్పాలొక్కటే అనుకుంటా ఉన్నాను, లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ మేము చాలా నిజామాబాద్ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడున్న నిజామాబాద్ జిల్లా వాసులందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఈ లాంగ్ డిస్టెన్స్ భద్రాచలం, తిరుపతి, నెల్లూరు, తెనాలి, వెంజమూరు, బెంగళూరు, ఈ బస్సెస్, విజయవాడ, ఈ బస్సెస్ అందరినీ మీరు ఆదరించి మళ్ళీ ఆర్టీసీని మీరు ఆదరించి ముందుకు తీసుకెళ్తారు అనే నమ్మకంతో నిజామాబాద్ జిల్లా వాసులందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.